వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఇచ్చాపురం టౌన్ లో గల సురంగి రాజావారి క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడల కార్యక్రమాన్ని ప్రారంభించిన పిరియా సాయిరాజ్. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ ఇచ్చాపురం మండలం టౌన్ లో గల సురంగి రాజావారి క్రీడా మైదానంలో మున్సిపాలిటీ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడల కార్యక్రమాన్ని పిరియా సాయిరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టడుగు స్థాయి క్రీడల అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేసేలా వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని, పాఠశాలలు, కళాశాలలు మరియు స్థానిక కమ్యూనిటీలకు చేరుకోవడం ద్వారా ప్రభుత్వం చిన్న వయసు నుండి వర్ధమాన ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో పెట్టుకుందని, పట్టణ మరియు గ్రామీణ విభజనలను అధిగమించి క్రీడా పటంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి మూలకు ప్రాతినిధ్యం వహించేలా ఒక బలమైన క్రీడా సంస్కృతిని నిర్మించడంలో ఈ అట్టడుగు విధానం అంతర్భాగమని, విభిన్న క్రీడల్లో పోటీలను నిర్వహించడం ద్వారా అన్ని వయసుల క్రీడాకారులు మరియు నైపుణ్యం స్థాయిల వారి ప్రతిభను మరియు క్రీడల పట్ల అభిరుచిని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించాలనే లక్ష్యంతో పెట్టుకుందని అన్నారు. ఈ చేరిక రాష్ట్రంలోని నివాసితుల్లో శారీరక శ్రమను మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంలో నిబద్దతను ప్రతిబింబిస్తుందని పిరియా సాయిరాజ్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, జెడ్పీటీసీ ప్రతినిధి ఉప్పాడ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయం ఎప్పుడూ గెలుస్తుందని, రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి 3 కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. ఐఆర్ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో ఒకేసారి బెయిల్ రావడం తెలుగుదేశం పార్టీకి శుభపరిణామమని, న్యాయం ఎప్పుడూ గెలుస్తుందని, దానికి ఉదాహరణ చంద్రబాబు అని, రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని ఆయన అన్నారు. అధినేతపై ఎన్ని కుతంత్రాలు, కుట్రలు జరిగినా చివరికి న్యాయమే గెలిచిందని, న్యాయస్థానంలో రుజువైందని అన్నారు. రాబోయే ఎన్నికలకు తెరిచిన పుస్తకం వలె చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు రాబోతున్నారని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ తీర్పులే చెబుతున్నాయని తెలిపారు. సందర్భంగా చంద్రబాబు నాయుడికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు కూడా కోర్టులు ఆ రోజు ఆయన బెయిల్పై విడుదల చేశాయి. అలాగే ఈ ప్రభుత్వం, ఈ సైకో ముఖ్యమంత్రి, ఈ వైసీపీ ప్రభుత్వం ఆయన మీద అక్రమంగా ఎన్నో కేసులు పెట్టినప్పుడు కూడా ఈ రోజు ఐఆర్ఆర్ మీద గాని, అలాగే లిక్కర్ మీద గాని, శాండ్ మీద గాని ఈ 3 కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ రావడం న్యాయస్థానం మీద నమ్మకం పెరిగింది. న్యాయమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుందని ఈరోజు కోర్టుల్లో నిరూపణ అయింది. ఎందుకంటే భువనేశ్వర అమ్మగారు ఆల్రెడీ నిజమే గెలుస్తుంది యాత్ర పక్క చేస్తుండగానే ఇది రావడం మాకు చాలా ఆనందదాయకం. తెలుగుదేశం పార్టీ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, కార్యకర్తలు, నాయకులు గాని ఎంతో క్రమశిక్షణ కలిగి చట్టం మీద గాని, న్యాయ వ్యవస్థ మీద గాని గౌరవంతోనే మేము ఇన్ని రోజులు పోరాటాలు చేశాం.
ఆ పోరాటాలకి తగ్గట్టుగానే న్యాయ వ్యవస్థ నుండి కూడా మాకు తీర్పు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది, సంతోషంగా ఉంది. దీనివల్ల న్యాయస్థానాలపైన చట్టాలపైన గౌరవం ఇంకా ప్రజల్లో పెరుగుతుందని నేను తెలియజేసుకుంటూ మరొకసారి మాకు చంద్రబాబు నాయుడు గారికి ఈ ముందస్తు బెయిల్ రావడం మాకు చాలా ఆనందంగా ఉందని ఆయనకు కూడా నేను శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. గార మండలం కేమత్సలేశం గ్రామంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన రామ్ మనోహర్ నాయుడు. బుధవారం శ్రీకాకుళం గార మండలం కేమత్సలేశం గ్రామంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ లో మరియు కొన్ని గ్రామంలోని వాలీబాల్ టోర్నమెంట్ లో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇంతవరకు ఎటువంటి ప్రభుత్వం కూడా ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించలేదని, మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే క్రీడాకారులను గుర్తించి ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారని, సుమారు ఈ టోర్నమెంట్ల కొరకు ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం 60 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నడూ ఏనాడు కూడా జరగలేదని, మొదటిసారిగా మన రాష్ట్రంలో జరుగుతున్నాయి కనుక క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నారు. మీలో ఉండే స్ఫూర్తిని బయటకు తేవడం కొరకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి మన ముందుకు తీసుకువచ్చారన్నారు. దీని ద్వారా వెనుకబడి ఉన్న క్రీడాకారులందరూ ముందు స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆటల్లో ఓటమి గెలుపు సహజం, అందరూ స్పోర్టివ్ స్పిరిట్ గా తీసుకోవాలని, ఇంకెన్నో ఆటల్లో మీరందరూ ముందుకు వెళ్లాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీరందరూ మద్దతుగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తోడుగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గార మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కోడగుమ్మాళి మేజర్ పంచాయతీ 1, 2, 3 వార్డు పరిధిలో దువ్వాడ హైందవి మోహన్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు సంబంధిత అధికారులతో కలిసి గడప గడపకు వెళ్లి వారికి ప్రభుత్వంలో అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను, వారి వారి కుటుంబాల వారీగా పొందిన లబ్ధిని సవివరంగా దువ్వాడ హైందవి మోహన్ వివరించారు. పథకాల ద్వారా మరియు ఎన్నో సబ్సిడీ స్కీముల ద్వారా ప్రజలకు జగనన్న ఈ ప్రభుత్వంలో చేయాలనుకున్న మంచి కృషిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. జగనన్న ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని ఈ పథకాలు అమలుపరిచారని దువ్వాడ హైందవి మోహన్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా దువ్వాడ నవీన, స్థానిక సర్పంచ్ కాళ్ల సంజీవరావు, స్థానిక ఎంపీటీసీ బోయి నాగేశ్వరరావు, పీఎస్ఏఎస్ బాడాన మురళి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రాంతాల అభివృద్ధి మన ప్రభుత్వం యొక్క ధ్యేయమని టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి అన్నారు. గురువారం నందిగాం మండలంలో NH-16 నుండి పెద్ద తామరపల్లి వయా నౌగాం వరకు 3,30,00,000 వ్యయంతో నిర్మిస్తున్న తారు రోడ్డు నిర్మాణం పనులను టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ తమరి దేవేంద్ర, స్థానిక ఎంపీటీసీ శైలాడ లావణ్య, మండల పార్టీ అధ్యక్షులు తమిరి పాల్గొనరావు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరియు ఎంఆర్ఓ, ఎండీఓ, టీఈ, ఆర్ఎండ్బి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. లావేరు మండలం తాళ్లవలసలో వైకాపా అసమ్మతి వర్గం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలోని లావేరు మండలం తాళ్లవలసలో వైకాపా అసమ్మతి వర్గం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు వైకాపా నేతలు మాట్లాడుతూ జగన్ ముద్దు, కిరణ్ వద్దు అంటూ స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 120 పంచాయతీలు ఉన్నాయని, ప్రస్తుత ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కు వైకాపా అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే దాదాపుగా 60 పంచాయతీల్లోని వైకాపా ద్వితీయ శ్రేణి నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. కిరణ్ కుమార్ ఎమ్మెల్యే అయినప్పటికీ తమకు అన్ని విధాలా నష్టమే జరిగిందని వాపోయారు. కార్యక్రమంలో లావేరు మండల వైకాపా సీనియర్ నాయకులు లుకలాప అప్పలనాయుడు, బూరాడు చిన్నారావు, జరుగుళ్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. నేను హెచ్చర్ల నియోజకవర్గం, హెచ్చర్ల మండలం, హెచ్చర్ల గ్రామ సర్పంచ్ గా, ఎంపీటీసీగా, మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు రాష్ట్ర కార్యదర్శి జిల్లా రాష్ట్ర యువజన విభాగంలో నేను పనిచేస్తున్నాను. మరి ఈరోజు మన ప్రియతమ నాయకులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుండి ప్రజలకు మేలు చేయాలని అనేక రకాలుగా ఎంత కష్టపడ్డారో మనందరం చూసాం. అంతేకాకుండా 2014లో కొద్ది తేడాతో పార్టీ ఓటమి చెందిన అప్పటి నుండి కూడా ఆయన పార్టీ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేలు చేయాలనే ఆలోచనతో అనేక రకాలైనటువంటి ప్రజల తాలూకు సమస్యలను తెలుసుకొని 2019లో అత్యధిక మెజార్టీతో ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానాలను కైవసం చేసుకోవడం మనందరం తెలిసిన విషయమే. మరి ఈరోజు అదేవిధంగా అదే సంతృప్తితో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజలందరూ మెప్పించి ప్రజల్లో మంచి తేవాలని కోరుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, మరి ఈరోజు స్థానిక శాసనసభ్యులు గొర్రెల కిరణ్ కుమార్ గారు మరి ఆయన నాయకత్వంలో పనిచేసి ఆయన ఏదైతే ఆశయాలు చేసుకున్నారో ఆ ఆశయాలు నెరవేర్చడానికి విరుద్ధంగా ఈరోజు 2019లో ఎన్నికైన శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుండి కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి విషయంలో కూడా కార్యకర్తలకి అవమానపరిచి, కార్యకర్తలను దురుద్దేశం అంటే ఎవరికి కూడా గౌరవించకుండా ఆయన రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి రాసిన ప్రకారంగా మేలు చేయాలని ఆలోచన కాకుండా ఆయన రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుని అనేక రకమైన భూ వివాదాలు, భూతగాదాలని ప్రోత్సహించి ప్రతి మండలంకు ఒక కోఆర్డినేటర్ పెట్టుకుని ఆ మండలంలో వాళ్ళందరి చేత అనేక రకాలైన పనులు చేయించి ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా అనేక రకాలుగా కార్యకర్తలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా రాష్ట్ర నాయకులకి, మా పార్టీ అధినేతలకి అనేక సార్లు తెలియజేసినప్పుడల్లా మీకు సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుదురు, ఆ రోజు మేము అందరం కూడా ఆ కార్యక్రమాలు మేము పరిగణలో తీసుకుంటామని అనేక సందర్భాల్లో మాకు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి అలాంటి నాయకత్వాన్ని మనం ప్రోత్సహిస్తే ఈరోజు నియోజకవర్గంలో సుమారు 120 పంచాయతీలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా 2 గ్రూపులు. అక్కడ ఏదైనా సమస్య ఉందండి, ఈ సమస్య తప్పది, పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందని చెప్తే వెంటనే ఆ కార్యకర్తను పక్కన పెట్టి మరో కార్యకర్తను తయారు చేయడం. ఇలాగ చేయడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంత చిచ్చుపెడిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అత్యధిక మెజార్టీ గెలిపించడం నియోజకవర్గం ఈరోజు ఈ జిల్లాలోనే మన అత్యల్ప స్థానానికి వెళ్ళిపోయినట్టు పరిస్థితి వస్తుంది. కాబట్టి మా అధిష్టానం మీ ద్వారా తెలుసుకొని ఇక్కడ మేము ఇంతకు ముందే గడిచిన 2.5 సంవత్సరాల ముందునే మేము చెప్పాం, జగన్ ముద్దు కిరణ్ వద్దు అనే స్లోగన్తో వెళ్ళాం. అప్పుడు మా పెద్దలు చెప్పిన విధంగా మేము ఆ రోజు మరి జిల్లా మంత్రి గారు
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వీళ్ళందరికీ మేము చెప్తే మీరు అలాంటి పనులు మీరు చేయకండి, మీరు సందర్భోచినప్పుడు మాట్లాడదాం, మీరు తప్పకుండా మీ విషయాలు అన్ని పరిగణలో తీసుకుంటామని చెప్పారు. మరి ఇప్పుడు రానున్న రోజుల్లో మరి కొద్ది రోజుల్లో మరి వారం 10 రోజుల్లో ఈ స్థానిక శాసనసభ్యుల్ని మరి విడుదల చేసే క్షణంలో ఇప్పటికి కూడా మరి పత్రికా విలేకరుల ద్వారా మా గోలుని మేము అధిష్టానం తెలియజేసిన ఉద్దేశంతో ఈ రోజు ఇచ్చిన నియోజకవర్గంలో గొర్రెల కిరణకోమ గారు తప్ప ఏ వ్యక్తికి ఇచ్చినా మేము అందరం కూడా నడుం కట్టి మేమందరం పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. మేము చేస్తాం కూడా. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా పరిగణన తీసుకొని ఇక్కడ మొదటి నుంచి మరి లొకలా పప్పలనాయుడు గారు కానీ మరి పైడి శ్రీనివాసరావు కానీ వీళ్ళు కూడా స్థానికంగా అనేక రకాల ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగణలో తీసుకుంటారని మరి మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.